తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, ఒక రకంగా మీ సృజన స్వరం వింటుంటే 4-5 పాయలు ప్యారలల్గా నడుస్తూ కనిపిస్తున్నాయి. ఒకవైపు మీ ఉద్యోగ నిర్వహణ, ఇంకోవైపు మీ కుటుంబ బాధ్యతలు, కుటుంబ నేపథ్యము, వాతావరణము, దాని ద్వారా ఉన్న ప్రభావము అది కనిపిస్తోంది. ఆ ప్రభావం వల్లనేమో బహుశా మీరు సామాన్య రైతుల కష్టాలకి చాలా త్వరితంగా సానుభూతిగా స్పందించగలుగుతున్నారు. అయితే మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా కరెక్ట్గా పనిచేసే వారికి ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి, ఒకచోట ఎక్కువగా పనిచేయనియరు అని. మీ అనుభవాలు ఏంటి? అవి వివరిస్తూ, ఒక సున్నిత మనస్కుడైన మీరు మీ చుట్టూ ఒక రక్షణ కవచం నిర్మించుకుని పనిచేస్తున్నా సరే, మీరు అటు నుంచి సాహిత్య అకాడమీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. దీని వెనకాల నేపథ్యం కూడా వివరిస్తారా? అండ్ ఈ నేపథ్యంలో రాసిన కవితలు కూడా. అట్లాగే అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి దీంట్లో చెప్పదగ్గ విషయాలు 2-3 ఉన్నాయి. కిరణ్ బేడి గారు అనుకుంటాను, కిరణ్ బేడి గారు ఐపీఎస్ ఆఫీసర్గా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు సంపాదించి తర్వాత తను రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత తనని ఒక ప్రశ్న అడిగారు. మీకు చాలా పొలిటికల్ ప్రెషర్స్ చాలా ఉండి ఉంటాయి కదా, మీరు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు అని మేము అనుకుంటున్నామని ఒక విలేకరి ఆమెను అడిగారు. అప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ నాకు చాలా నచ్చింది, చాలా కరెక్ట్ కూడా అనిపించింది. ఆమె ఏమన్నారంటే, నాకు రాజకీయ పరంగా ఎన్నో మాటలు, ఎన్నో సలహాలు, సూచనలు, ఆ మాటకు వస్తే రికమెండేషన్లు ఉంటాయి, కానీ అవి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు అని చెప్పారు ఆమె. నాకు అది బాగా నచ్చడానికి కారణం ఏంటంటే, నేను కూడా అదే ఆన్సర్ చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాను. నేను ఉద్యోగంలో 1995లో చేరిన తర్వాత, అది కాకతాళీయమో లేకపోతే ప్రత్యేక పరిస్థితుల వల్లనో తెలియదు, కానీ నా ట్రాన్స్ఫర్లన్నీ కలెక్టర్ల ఇష్టానుసారమే జరిగినాయి. ఎందుకంటే కలెక్టర్లు జిల్లాకి అతి ప్రధానమైన, తన ఒక్కడే బాధ్యుడైనటువంటి వ్యక్తి, ఆఫీసర్. ఆయన తను గవర్నమెంట్కు ఆన్సరేబుల్ కాబట్టి ఎవరిని ఎక్కడ పోస్టింగ్ వేసుకుంటే తన పని సులువవుతుందో వాళ్ళని అక్కడ వేసుకుంటాడు కలెక్టర్. ఆ రకంగా కలెక్టర్ మనల్ని కోరి పోస్టింగ్ ఇచ్చాడు అంటే తప్పనిసరిగా మనం ఎంతో కొంత అతనికి నచ్చాము, లేదా మన పని విధానం నచ్చింది అని అనుకుంటూ ఉంటాం. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్దిపేట ట్రాన్స్ఫర్. నా సిద్దిపేట పోస్టింగ్ ఎందుకు అయిందో కూడా చెప్పాలి. 1995లో నేను జిన్నారంలో చేరిన తర్వాత జిన్నారంలో ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. అది చాలా పెద్ద పీరియడ్. ఒక రెవెన్యూ అధికారిగా, తహసీల్దార్గా ఒకే చోట 6 సంవత్సరాలు చేయడం చాలా పెద్ద పీరియడ్. ఆ తర్వాత ఎల్దుర్తికి ట్రాన్స్ఫర్ అయింది. ఎల్దుర్తి నుంచి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సిద్దిపేటకు అయింది. నాకు సిద్దిపేటకు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అంటే, సిద్దిపేట ఆ రోజుల్లో ప్రెస్టీజియస్ పోస్టింగ్. సిద్దిపేటకి మామూలుగా అడిగి వేయించుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పొలిటికల్ రికమెండేషన్స్ ఉండి ఉంటాయి, లేకపోతే ఇంకెన్నో కారణాలు ఉంటాయని అనుకుంటుండేవాళ్ళు ఆ రోజుల్లో. సిద్దిపేట తహసీల్దార్ని మేము మామూలు తహసీల్దార్ లాగా చూడకపోయేది. నాకంటే సీనియర్ జాన్ వెస్లీ అని ఉన్నాడు, ఆయన సిద్దిపేట తహసీల్దార్ వస్తున్నాడంటే మేము చాలా ఆయన మీద చాలా అభిమానంతో చూస్తూ ఉండేవాళ్ళం. అట్లాంటిది ఒకరోజు ఠకీన నాకు సిద్దిపేట పోస్టింగ్ వెయ్యాలని అనుకుంటున్నాం, సార్ వచ్చి కలవమన్నారు కలెక్టర్ గారు అని వర్తమానం వచ్చింది. నేను మామూలుగా వెళ్ళి కలిస్తే తను చెప్పిన మాట నాకు ఇప్పుడు అది చెప్పకూడని విషయం ఏమి కాదనుకొని చెప్తూ ఉన్నాను. ఆ రోజుల్లో 2003 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడే బలం పుంజుకుంటా ఉంది. సిద్దిపేటలో టీఆర్ఎస్ కేంద్ర స్థానంగా అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ ఆఫీసర్ ఉండాలి, వీళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు చెప్పేది వినాలి, మనం ఏది కరెక్ట్ అని అనుకుంటామో అది చేయాలి, చేసిన దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసం మాటలు కూడా సరిగ్గా చెప్పగలగాలి, ఇట్లాంటి వాడు కావాలని నేను తీసుకుంటున్నా అని చెప్పాడు కలెక్టర్. అది నాకు నిజంగా ఒక గొప్ప సర్టిఫికేట్ లాగా ఫీల్ అయ్యాను. కానీ సిద్దిపేటకి వెళ్తే నేను అక్కడ పర్మనెంట్ సిట్టింగ్ ఉండాల్సి వస్తుంది. ఇదివరకు చేసిన పోస్టింగ్స్ అన్నీ హైదరాబాద్కి కొంచెం లింక్డ్ పోస్టింగ్స్, హైదరాబాద్ నుంచి వచ్చిపోయే అవకాశం ఉన్నవి. మా ఇంట్లో నిజానికి సిద్దిపేట పోతే మనం అక్కడే వెళ్ళిపోతాము, ఇంకా హైదరాబాద్కు డీలింక్ అయిపోతాము అని ఒక భయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నాకు ఇచ్చిన నా మీద పెట్టిన ఆ బాధ్యత వల్ల నేను సిద్దిపేటకు వెళ్ళాను. సిద్దిపేటకు వెళ్ళడం వల్ల అనేక రకాలుగా లాభము, నష్టము అన్నీ జరిగాయి. అట్లా నేను సిద్దిపేట తహసీల్దార్గా ఉన్న క్రమంలో సిద్దిపేట నుంచి నేను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయి తీరాలని నేను
మనసులో నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అంతగా పని ఒత్తిడి ఉంటుంది సిద్దిపేట మండలంలో. సిద్దిపేట మండలంలో విలేజెస్ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ, ఇష్యూస్ ఎక్కువ. ఆ రకంగా ఇంకొక మండలమే లేదు మెదక్ జిల్లాలో. అప్పుడు మెదక్ జిల్లాలో ఉన్న 46 మండలాల్లో సిద్దిపేట చాలా వర్క్లోడ్ ఉండే మండలం. దాంట్లో ఒక్కసారి ఒక చర్చ వచ్చింది ఊర్లో. డిఆర్ అని ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. డిఆర్ అంటే పంపిణీ రిజిస్టర్ అని. ఫైళ్ళు ఎన్ని జనరేట్ అవుతాయి ఒక ఆఫీస్ నుంచి అని చెప్పేదాన్ని డిఆర్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్. ప్రతి దరఖాస్తు అందులో ఎంటర్ అవుతుంది. ఆ జిల్లాలో కలెక్టరేట్ కంటే ఎక్కువ ఫైళ్ళు జనరేట్ అయింది సిద్దిపేట తహసీల్ ఆఫీసులోనే. అట్లాంటి ప్లేస్లో చేశాను. తర్వాత 2-3 చోట్లు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికీ, అంటే నేను ఇప్పటివరకు 16 ట్రాన్స్ఫర్లు ఎదుర్కొన్నాను. ఈ 16వ ట్రాన్స్ఫర్ ఇప్పుడు సాహిత్య అకాడమీకి వచ్చాను. ఈ ట్రాన్స్ఫర్ మీద నాకు తొలి రోజుల్లో చాలా గొప్ప ఫీలింగ్స్ ఉండేవి. నిజంగా ట్రాన్స్ఫర్ అంటే ఒక చోటు నుంచి మొత్తం డీలింగ్ అయిపోయి ఇంకో చోటుకి పోవడం లాంటి పరిస్థితి కొన్ని తొలి రోజుల సందర్భాలలో ఉండింది. అప్పుడు నేను దాని మీద ఒక బదిలీ అనే టైటిల్ పెట్టి ఒక పోయం కూడా రాశాను. బదిలీ తర్వాత నేను సిద్దిపేట నుంచి ములుగు అనే మండలం వచ్చాను. ఆ తర్వాత తూప్రాన్కి వచ్చాను. ఆ తర్వాత ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాకు పోయాను. ఆ తర్వాత నర్సాపూర్కి వచ్చాను మెదక్ జిల్లా. ఆ తర్వాత కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చాను. బాలనగర్ పోయాను. తర్వాత కీసర్ ఆర్డీఓ చేశాను. కందుకూరు ఆర్డీఓ చేశాను. స్పెషల్ గ్రేడ్ డిప్టీ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా చేశాను. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీకి వచ్చాను. ఇక్కడ నాకు ఒక సందేహం వస్తుందండి. మీరు ఇన్ని చోట్ల పనిచేశారు, ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఒక డాక్టరు, ఒక టీచరు ఎలాగో వారికన్నా ఎక్కువగా మీరు ప్రజల్లో ఉన్నటువంటి మంచి చెడుల్ని, అమాయకత్వాన్ని, కౌటిల్యాన్ని చూశారు. సో ఈ కామన్ థ్రెడ్ ఏమన్నా ఉందా తెలంగాణ ప్రాంతాల్లో ప్రజల మధ్య మీరు గమనించింది? వాళ్ళ స్వభావంలో కానీ, జీవన విధానంలో కానీ, వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్లో కానీ, గొడవల్లో కానీ ఒక కామన్ ఫ్యాక్టర్? తప్పనిసరిగా చెప్పాల్సిన ఒక కామన్ ఫ్యాక్టర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆఫీసర్స్ ప్రజల్ని అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద గ్యాప్ ఎక్కడ మెయింటైన్ అవుతుందంటే, అందరూ కూడా వాళ్ళ సమస్య ఏంటో సరిగ్గా వినగలిగితే ఒక 50% సాల్వ్ అయినట్టు భావించే ప్రజానీకమే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్నారని నాకు అనిపించింది. చాలా చోట్ల యాక్సెస్ ప్రాబ్లం ఉంటుంది. అది ముఖ్యంగా ఆఫీసర్కి, పబ్లిక్కి. యాక్సెస్ ఒకవేళ ఎవరి ద్వారా చెప్పించుకొని వచ్చి కలిసినప్పటికీ సమస్య మీద పూర్తి అవగాహన అయ్యేదాకా వినరు. విన్న తర్వాత పని చెయ్యరు, చేస్తే పూర్తి పని చెయ్యరు అనే ఒక అపవాదు ఈ డిపార్ట్మెంట్కి ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు సరిగ్గా పబ్లిక్కి యాక్సెస్లో లేకపోవడమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది దాదాపు మనం సరిగ్గా పబ్లిక్ని వింటే అన్ని చోట్ల ప్రజలు మనల్ని ఆదరిస్తారు అని నాకు అనిపించింది. ఈ క్రమంలో అంటే ట్రాన్స్ఫర్లు చాలా అయ్యాయి కదా. ట్రాన్స్ఫర్ మీద ఒక పోయం ఒకటి ఉంది, వినిపించాలని అనుకుంటున్నాను. మీరు బదిలీ అని, పోయం పేరే బదిలీ. ఇప్పుడు చాలామంది బదిలీని ఇంత సీరియస్గా ఎదుర్కోవట్లేదు, కానీ నిజంగా బదిలీ ఎదుర్కొన్నప్పుడు జరిగే సంఘటనలు నాకు గతంలో నేను అక్కడిక్కడ కథల్లో, పుస్తకాల్లో చదివినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ కలిగిందో అట్లాంటి ఫీలింగ్ కలిగిన ఒక బదిలీ మీకు చెప్తాను. 2009 ఎన్నికల సందర్భంగా మాకు సంగారెడ్డి నుంచి, మెదక్ జిల్లా నుంచి మమ్మల్ని ఆర్మూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మామూలుగా ట్రాన్స్ఫర్లు ఈ కాలంలో అంతా సీరియస్గా ఉండటం లేదు. అంతా ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ వస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు అనే ఒక ఫీలింగ్ అయితే చాలామందిలో ఉంది. కానీ సినిమాల్లో చూపించినటువంటి ట్రాన్స్ఫర్, సినిమాల్లో చూపించిన దానికంటే ఎక్కువ ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్ మేము చాలాసార్లు ఫేస్ చేశాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2009లో ఎన్నికల సందర్భంగా తహసీల్దార్లంతా ఒక జిల్లా నుండి ఇంకొక జిల్లాకి ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందే అని ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారం మేమంతా మెదక్ జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాం. ఈ నిజామాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈరోజు సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ప్రకారం నేను ఇంకా నా ఫ్రెండ్స్ నలుగురం నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ అయినట్టు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని మా కలెక్టర్ గారు పిలిచి, మీరు ఇవాళ రిలీవ్ అయిపోవాలి, రేపు అక్కడ జాయిన్ అవ్వండి, ఒకవేళ రేపు జాయిన్ కాలేకపోతే ఎల్లుండి జాయిన్ అవ్వండి తప్పనిసరిగా అని చెప్పి మాకు రిలీవ్ ఆర్డర్లు ఇచ్చాడు. మేము రిలీవ్ ఆర్డర్ తీసుకొని ప్రాక్టికల్గా మెదక్ జిల్లాలో రిలీవ్ అయ్యి నైట్ 11ంటికి ఇంటికి చేరుకున్నాం హైదరాబాద్కి. చేరుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి 2-3 బ్యాగులు సర్దుకొని, అంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకొకసారి బ్యాగ్ సర్దుకొని పోయే టైం లేదు, ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. అప్పుడు బ్యాగ్స్తో సహా మేము అందరం నిజామాబాద్కి వెళ్ళాం. నలుగురం నిజామాబాద్కి వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే
ఆయన చాలా కూల్గా ఎలక్షన్ దాదాపు ఏర్పాట్లు సగంలో ఉన్నాయి, మీకు ఇంకా టైం లేదు, మీరు ఇమ్మీడియట్గా నా దగ్గర కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు మీ మండలాలకు వెళ్ళిపోండి అని 10 నిమిషాలలో మమ్మల్ని మండలాలకు పంపించాడు. తీసుకొని పోయిన కారుని ఇంకొక పార్టీ చేసుకొని, అంటే ఇంకో కారు అక్కడ మాట్లాడుకొని, నేను నా మిత్రుడు చంద్రయ్య గారు మేము ఆర్మూరు అటు నుంచి ఇంకా పైకి ఇంకొక మండలి ఉంది, ఆ మండలికి ఒక కారులో వెళ్ళిపోయేటప్పటికి నైట్ 8 అవుతుంది. 8 గంటల ప్రాంతంలో నేను తహసీల్దార్ ఆఫీస్ ఎక్కడుంది అని అడుక్కుంటూ పోయాను. నేనే తహసీల్దార్ని. తహసీల్దార్ ఆఫీస్ ఎక్కడుంది అని అడుక్కుంటూ పోతే దారి చూపించారు. చాలా పెద్ద ఆఫీసు. అప్పటికి ఎలక్షన్ మీటింగ్, ఒకటి సీరియస్ మీటింగ్ నడుస్తుంది. అప్పటికి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఒక ఆయన తీసుకుంటా ఉన్నాడు, అందరు వీఆర్ఓలని ఎలక్షన్ స్టాఫ్ని అందరినీ కూర్చోబెట్టి. అప్పుడు ఎవరిని లోపల రానియకుండా ఒక అటెండరు బయట వెయిట్ చేస్తున్నాడు. నేను లోపలికి పోతాను అంటే, మీటింగ్ నడుస్తుంది సార్ అన్నాడు. అంటే పర్వాలేదు చెప్పండి, నరసింహారెడ్డి తహసీల్దారు వచ్చాడు అని చెప్పండి అంటే, ఆయనకి ఏదో డౌట్ వచ్చి లోపలికి పోయి చెప్పాడు, నరసింహారెడ్డి గారట వచ్చారు అని. వాళ్ళు వచ్చి రమ్మనండి అని బయటకు వచ్చి తీసుకొని పోయాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్. తీసుకొని పోయి అక్కడ అప్పటికప్పుడు కొత్త తహసీల్దార్ అని వాళ్ళకి పరిచయం చేసి మీటింగ్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత 10 నిమిషాల్లో ఛార్జ్ తీసుకున్నాము. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎలక్షన్ మీద మీరు మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఎలక్షన్ మీద మీరు వీళ్ళకి చెప్పండి సార్ ఏమైనా చెప్పేది ఉంటే అని ఇన్ఛార్జ్ తహసీల్దారు డ్రాప్ అయిపోయాడు, ఛార్జ్ ఇచ్చేశాడు. నేను వాటర్ తాగి 3-4 పాయింట్స్ చెప్పాను. ఏంటంటే ఎలక్షన్ అంటే ముఖ్యంగా కావాల్సింది ఓటర్ల జాబితా, రెండవది ఎలక్షన్ నిర్వహించేటటువంటి స్టాఫు, మూడవది ఎలక్షన్ నిర్వహించేటటువంటి బిల్డింగులు ప్రతి ఊర. ఈ 3 ఉన్నాయా అనే నా ప్రశ్నకి మీరు ఒక్కొక్కరు జవాబు చెప్పండి అని పిఎస్ వైజ్గా అడిగి తీసుకున్నాను. అట్లా నా ముద్ర ఒకటి అర్ధగంటలో వేసి ఆ మీటింగ్ని ఇంకా క్లోజ్ చేశాము. 9:30 అయింది. అప్పటికి 9:30 తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు మార్నింగ్ 7 o'clock ఇంకొక పని ఉంది. అప్పటికి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అప్పుడు మా స్టాఫే చెప్పారు, సార్ మరి ఇప్పుడు బ్యాగ్స్ తీసుకొచ్చినట్టున్నారు కదా సార్, ఇక్కడే ఉంటారు కదా సార్ అని అన్నారు. మరి ఇక్కడే ఉండాలి కదా, రేపటి నుంచే పని కదా అని అంటే, అక్కడ ఒక క్వార్టర్ ఉంది, సరిగ్గా యూసేజ్లో లేని పెద్ద క్వార్టర్, జమానా తహసీల్దార్ క్వార్టర్. అందులోకి తీసుకువెళ్ళి ఒక కాట్ ఉంది చూపించి, ఇది కాట్, మీరు భోజనం హోటల్ నుంచి తెప్పిస్తాము, మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పారు. అట్లా నేను ఆ రోజు నైటు 11కో 11:30కో పడుకున్నాను. ఇది ఒక ట్రాన్స్ఫర్. బహుశా ఇంత ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్స్ మనం కథల్లో, సినిమాల్లో మాత్రమే చూస్తాం. ఇట్లాంటి ట్రాన్స్ఫర్లు చాలా ఎదుర్కొన్నాం. ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్, ఈ ట్రాన్స్ఫర్ వెనక ఉన్న ఒక కథ అంటే, ఇందాక కలెక్టర్లకు ఇష్టమైన వాళ్ళని పోస్టింగ్ వేస్తారు అని నేను అన్న మాటకి దీనికి ఒక లింక్ ఉంది. ఆ కథను ఆ మాట చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, మెదక్ జిల్లా కలెక్టర్, కొంచెం టైం బాగా దాటిపోయింది కాబట్టి ఈ కథ చెప్పడం వల్ల నష్టం లేదని అనుకొని చెబుతున్నాను. మా దగ్గర ఒక కలెక్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు చెప్పను. ఆయన ఏం చేశాడంటే, ఎలక్షన్ దగ్గరికి వస్తుంది అంటే ప్రతి కలెక్టర్కి కొంత టెన్స్ ఉంటుంది లోపల. మంచి ఆఫీసర్లు నా దగ్గర ఉండాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు, ప్రతి కలెక్టర్ అనుకుంటాడు. ఆయన ఏం చేశాడంటే, నా జిల్లాలో పనిచేస్తున్న ఒక 4 మంది మంచి తహసీల్దార్లని నేను ఎలక్షన్ పేరు మీద వేరే జిల్లాకి పోకుండా కాపాడుకొని ఇక్కడే అట్టి పెట్టుకుంటే నా పని ఈజీ అవుతుందని ఆయన నన్ను, నగేష్ అని మా మిత్రుడు ఒకతన్ని, చంద్రయ్య అనే అతన్ని, శ్రీనివాసరెడ్డి అనే అతన్ని, మా 4 జిల్లా మారకుండా, జిల్లా మారాల్సిన జాబితా లిస్టు వేరే పంపించాడు. వాళ్ళందరూ ఎక్స్చేంజ్ అయిపోయారు తహసీల్దార్స్. మా దగ్గర ఉన్న తహసీల్దార్స్ కొంతమంది నిజామాబాద్ వెళ్ళారు, నిజామాబాద్లో ఉన్నటువంటి తహసీల్దార్స్ కొందరు మా దగ్గరికి వచ్చారు. ఎలక్షను ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన తహసీల్దార్లతో మీటింగ్ తీసుకుంటూ ఎలక్షన్ ఇష్యూస్ చెబుతూ ఉంటే, వీళ్ళు రెస్పాండ్ అవ్వడంలో కొంచెం తేడా ఉందని ఆయన గమనించి, ఎందుకయ్యా ఇది కూడా చెప్పలేకపోతున్నారు, మీరు పోలింగ్ స్టేషన్ ఇన్స్పెక్షన్స్ 100% చేయాలి కదా, ఇదివరకు ఎవరెవరు 100% పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్స్ చేసిన వాళ్ళు ఉన్నారో చెప్పండి అంటే ఒక్కరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు పార్ట్లు అడిషన్స్ డిలీషన్స్ ఇంటిగ్రేట్ చేయకుండా మనం చివరికి ఏ రోజు దాకా పెట్టుకోవచ్చు అంటే మీరు చెప్పట్లేదు అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అడిగితే వాళ్ళు ఆ భయంలో నుంచి ఒక నిజం చెప్పేశారు, సార్ ఎలక్షన్ బాగా చేసేవాళ్ళు మా జిల్లాలో కూడా ఉన్నారు సార్, వాళ్ళని అక్కడే పెట్టుకున్నారు, మమ్మల్ని పంపించారు, మేము కొంచెం ఎలక్షన్లో అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళం సార్ అని వాళ్ళు చెప్పేశారు. చెప్పేస్తే ఆ కలెక్టర్ రామాంజనేయులు గారు, నిజామాబాద్ కలెక్టరు, సరే ఇప్పుడు ఆ కలెక్టర్ గారు ఒక్కసారి షాక్ తిని కొంచెం మీటింగ్ని పోస్ట్పోన్ చేసి డైరెక్ట్ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడారు. మాట్లాడితే
ఇదంతా ఆరాధీసి మా కలెక్టర్ గారికి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆర్డర్స్ గంటలో పంపిస్తున్నాం మేము, వాళ్ళ నలుగురిని కూడా మీరు గంటలో రిలీవ్ చేయాలని చెప్పడం వల్ల మేము ఈ హడావుడి ట్రాన్స్ఫర్ని ఫేస్ చేశాం. ఈ హడావుడి ట్రాన్స్ఫర్ని ఫేస్ చేసి నైట్ 11ంటికి ఇక్కడ రిలీవ్ అయ్యి నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా పోయి కలెక్టర్ గారిని కలిసి జాయిన్ అయినప్పుడు ఆంజనేయులు గారు కలెక్టర్ మాతో అన్నది ఏంటంటే, రండి, మీరు ఎట్టకేలకు మెదక్ జిల్లాని వదిలిపెట్టారు, మీ మీద నాకేం కోపం లేదు, మీరు కొంత పనులు అనే ఉద్దేశంతో మీ కలెక్టర్ మిమ్మల్ని అట్టి పెట్టుకున్నాడు, నాకేమైనా కోపం ఉంటే మీ కలెక్టర్ మీద ఉంటుంది కానీ మీ మీద ఉండదు, మీరు హాయిగా పనిచేసుకోండి, ఎలక్షన్ని టెన్స్లో చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఎలక్షన్ ఈజ్ ఎ ఫెస్టివల్ విచ్ కమ్స్ వన్స్ ఇన్ 5 years అనుకొని చేయండి అని చెప్పి పంపించాడు. ఇట్లా ఆ ఎలక్షన్ని ఫేస్ చేయడం కోసం అట్లా ఒక ట్రాన్స్ఫర్ని ఇంత సడన్గా ఎదుర్కొన్నాం. ఈ క్రమంలో నేను బదిలీ అనే ఒక పోయం రాసుకున్నాను. ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫర్లను గుర్తు చేసుకుంటూ, బదిలీ విరబూసిన తీగమల్లె పరిమళం గురించి, తోరణపాకు మీద సుడి తిరుగుతున్న కొత్తల నాటి పచ్చదనం మీది ఆశల గురించి, ఆఫీసు తోటలో తలుక్కుమనే పొద్దుటెండ కింద పరిమళించే తెల్ల గులాబీ కింది ముళ్ళు గుచ్చిన నాటి గుర్తు గురించి, రంజాన్ నాటి జహంగీర్ ఇచ్చిన అలాయి బలాయి గురించి, డబుల్కా మీటా మీద నీటి ఊట గురించి, రిపేరుకిచ్చిన శ్రీమతి రిస్టువాచి గురించి, కాదు ఉద్యోగం బదిలీ గురించి కాదు, బాధంతా బదిలీ కాలేని మనస్సు గురించే, పట్టుమని ఏ 2 ఋతువులు ఏ నేల మీద ఆ పాదముద్రల్ని తాకరాదన్నట్లు పీకి నాట్లేసే పంట మొక్కల కన్నీటి వెచ్చదనంలా ఏ గాలి వీస్తుందో అటు వాలిపోవడానికి గాలిపటం ఆధారం చుట్టూ గిరికీలు కొడుతూ, అద్దె గదుల్లో వదిలేసిన వెచ్చని నిట్టూర్పులు, బిక్కుబిక్కుమంటూ పుస్తకాల షెల్ఫ్ చుట్టూ వేలాడే తొలగించిన ఫ్రేము దారాలు, లాగి ఓడిపోయిన చిన్నబ్బాయిని వెక్కిరిస్తూ గోడకు వేళ్లాడుతున్న వీరహనుమాన్, ఎవరికీ ఇష్టమున్నట్టు లేదు బదిలీ, లాంతరు కళ్ళల్లో రేయి మెరుపు, అంటే మనం ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాలీలో సామాన్ వేసుకొని పోతున్నప్పటి ఫీలింగ్, లాంతరు కళ్ళల్లో రేయి మెరుపు, ఆమె కాళ్లకు అయస్కాంతాలు, ఆమె ఎప్పుడు ఎంత స్పీడ్గా వెళ్దామంటే కూడా రాదు, ఇంటి పక్క వాళ్ళకు చెప్పాలి, ఇంటి ముందు వాళ్ళకి చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి, లాంతరు కళ్ళల్లో రేయి మెరుపు, ఆమె కాళ్లకు అయస్కాంతాలు, నిద్రతో ఓటమి, పిల్లలకేమీ అర్థం కాదు, నాకు ముందు వెనక శూన్యం, దీపం కత్తితో రాత్రి నదిని చీలుస్తూ ట్రాలీ, దీపం కత్తితో రాత్రి నదిని చీలుస్తూ ట్రాలీ అని ఒక బదిలీ పోయం రాసుకున్నాను. ఇట్లాంటి సంఘటనలకు స్పందించినప్పుడు రెవెన్యూ శాఖ ఆటోమేటిక్గా కవిత్వంలోకి వచ్చేసింది. రెవెన్యూ శాఖ కవిత్వంలోకి ఎందుకు వచ్చింది అంటే ఈ కారణాలు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇది రెవెన్యూ శాఖ ఒక్కటికే సంబంధించింది కాదు, బదిలీ ఉన్న ప్రతి వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. నిజమే, అందులో రెవెన్యూ అనే మాట లేదు. ఏ బదిలీ అయినా నాకు బదిలీ అంటే మా మిత్రుడు సూరజ్ కుమార్ అని ఉన్నాడు, ఆయన చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్కి టాలీ అయింది. ఆయన ఎప్పుడు కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా ఉన్నప్పుడు వాళ్ళకి పోస్టులో ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేదట. పోస్టులో ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే వచ్చిన తెల్లారి అక్కడ ఆఫీసర్ వీళ్ళని రిలీవ్ చేసేవాడట. ఆ రిలీవ్ చేసిన తర్వాత సామాన్ అంతా సర్దుకొనే సామాన్తో సహా కొత్త ఊరికి పోయి జాయిన్ అయ్యేదట. మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సామాన్ అంతా సర్దుకొని ఇంకో కొత్త ఊరికి పోయేవాడు. అంత చాలా ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్స్ ఆ కాలంలో ఉండేవి. ఈ కాలంలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్రాన్స్ఫర్స్ని చాలా ఎదుర్కొన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్ తప్పదు. ఈ 16-17 ట్రాన్స్ఫర్లలో ఇప్పుడు నేను సాహిత్య అకాడమీకి వచ్చింది కూడా ఒక విభిన్నమైన ట్రాన్స్ఫర్, ఒక విలక్షణమైన ట్రాన్స్ఫర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్. ఇది ఎలా సంభవమైంది అంటే ఇది సాహిత్య అకాడమీలో కార్యదర్శిగా పోస్టింగ్ అనేది ఒక రకంగా ప్రభుత్వం సైడ్ నుంచి, ఒక రకంగా నా ఆసక్తి రెండు కలవడం వల్ల సాధ్యమైంది. నేను చాలామంది ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఒక 20-22 సంవత్సరాల సర్వీస్ అయ్యింది అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏడాదో 2 ఏళ్ళలో డిప్యుటేషన్లు ఖచ్చితంగా పోయి ఉండి ఉంటారు. నేను మాత్రం ఎప్పుడు డిప్యుటేషన్ పోలేదు, పూర్తి రెవెన్యూ సర్వీస్ చేశాను. ఇట్లా రెవెన్యూ సర్వీస్ చేస్తున్న క్రమంలో నా రచనల నేపథ్యంలో రెవెన్యూ వాళ్ళు తమ డిపార్ట్మెంట్లో పనిచేసే రచయిత గురించి కానీ కవి గురించి కానీ పట్టించుకోరు అనే ఒక
మాట మన మిత్రులు అంటూ ఉండేవాళ్ళు, నాకు కూడా మెరుస్తూ ఉండేది. ఎప్పుడైనా ఒకసారి మనల్ని పట్టించుకునే శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక, కాంక్ష ఒకటి లోపల ఉండేది. ఈ క్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఒకటి కొత్తగా ఏర్పడింది 2017 మే 2వ తారీఖు నాడు. అప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆవిర్భావంతో పాటే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని ఒక ప్రకటన కూడా చేసేశాడు. ఆ ప్రకటన చేసి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా నందిని సిద్ధారెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు ప్రపంచ తెలుగు మహాసభలకి మళ్ళీ ఒక పోస్ట్ పోన్ చేసిన షెడ్యూల్ ఒకటి సీఎం గారు చెప్పారు. అది డేట్ దగ్గరకు వస్తూ ఉంది. డిసెంబర్ 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు ఉంటాయని డేట్ ఫిక్స్ అయింది. ఆ ఫిక్స్ అయిన క్రమంలో మరి ఒకసారి రివ్యూ మీటింగ్ జరిగింది సీఎం గారి దగ్గర, సిద్ధారెడ్డి గారికి ఇంకా కొంతమంది కోర్ కమిటీ మెంబర్స్కి. మీటింగ్ జరిగినప్పుడు పనులు చాలా చెప్తా ఉన్నారు సీఎం గారు. మరి దీన్ని చేయడానికి ఎవరో ఒక ఆఫీసర్ కావాలి కదా అంటే, నీకు ఎవరు కావాలన్నా తీసుకొచ్చుకో అన్న అని సీఎం గారు సిద్ధారెడ్డి గారికి చెప్పారట. అప్పుడు ఆ క్రమంలో సిద్ధారెడ్డి గారు రెవెన్యూ అంటే గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి కలిగినటువంటి అధికారి సెక్రటరీగా ఉండాలనేది రూల్. ఇందులో గ్రూప్ 1 ఆఫీసర్ అయి ఉండి సాహిత్యం అసలే తెలియని వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది, సాహిత్యం కూడా తెలిసిన గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా అని వీళ్ళు సెర్చ్ చేసిన క్రమంలో నా పేరు తట్టింది. నా పేరు తట్టడమే కాకుండా నేను పాతకాలపు శిష్యుడు లాంటి మిత్రుడిని సిద్ధారెడ్డి గారికి. కాబట్టి నా పేరుని దేశపతి శ్రీనివాస్ గారు ఇంకా మిత్రులు ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రపోజ్ చేస్తే నువ్వు వస్తావా అంటే నేను తప్పనిసరి వస్తానని చెప్పాను. చాలామంది రెవెన్యూ శాఖను వదిలిపెట్టి ఇందులోకి రారు అని వాళ్ళు ముందస్తుగా నన్ను అడిగారు. నేను వస్తాను అని చెప్పాను. ఇక్కడ కూడా మీకు ఇంకొక మాట చెప్పాలి. ఇదేమి నన్ను నేను బూస్ట్ చేసుకోవడం కోసం చెప్పేది కాదు. మా కలెక్టర్ రఘునందన్ రావు గారు, నేను రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నందున రఘునందన్ రావు గారు నన్ను వదిలిపెట్టను అని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పేశారు. ఆయన ట్రాన్స్ఫర్ని నేను ఒప్పుకోను, ఆయన నా దగ్గర ఉండాల్సిందే, చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడట. దాంతో ఒక 10 days డిలే అయింది. డిలే అయిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ జరిగింది, రివ్యూ మీటింగ్ సీఎం గారి దగ్గర. మళ్ళీ మీటింగ్లో కూడా మళ్ళీ ఇదే చర్చ వస్తే, అరే నేను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదని సీఎం గారు అన్నట్టు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజే మా కలెక్టర్ రఘునందన్ రావు గారికి చెప్పి మీ వాడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నా, జీవో ఇచ్చేస్తున్నా అని చెప్పాడట. చెప్పినప్పుడు ఇస్తే ఇచ్చారు. కనీసం ఆ పోస్ట్తో పాటు అడిషనల్ ఛార్జ్గా ఈ పోస్ట్ కూడా హోల్డ్ చేయమని ఆ జీవోలో పెట్టండి సార్ అని చెప్పాడట. అట్లాగే పెట్టారు. అయితే వాస్తవంగా నేను ఆ పని చేసే అవకాశం, టైము అవన్నీ చిక్కక ఆ రోజులు అప్పటికి ప్రపంచ తెలుగు మహాసభలు ముంచుకొని వస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కటి చేయడానికే సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి నేను అడిషనల్ ఛార్జిగా స్పెషల్ గ్రేడ్ డిప్టీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని దాంట్లో ఏం పని చేయలేదు. అట్లా నేను తెలంగాణ సాహిత్య అకాడమీకి నవంబర్ 3వ తేదీ 2000 తెలుగువారి ఆత్మీయవారధి టోరీ శ్రోతలకు సృజనస్వరం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని కొనసాగిస్తున్నారు ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఎక్కడన్నా క్రైసిస్ ఉందంటే అక్కడ హీరో ప్రత్యక్షమవుతాడు. సో అలాగే ఎలక్షన్ లాస్ట్ మినిట్ మీరు వెళ్ళటము, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వెళ్ళటం. ఇప్పుడు ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్ణయించగానే ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి ఎలా కొనసాగిందో చెప్పండి. నిజమే, మీరు అన్నట్టు అంత పెద్ద మాట వాడలేను, క్రైసిస్ హీరో ఆ మాట కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఇక్కడ మొత్తం మీద ఒక అవసరం ఉంది. ఈ అవసరాన్ని ఒక సెక్రటరీ పూరించగలడు, కానీ సంపూర్ణంగా పూరించలేడు అని ఇక్కడి వాళ్ళు, ముఖ్యంగా సిద్ధారెడ్డి సార్ అనుకున్నట్టు నాకు తెలుస్తుంది. ఏంటంటే సాహిత్యం అసలే తెలియని సెక్రటరీ అయితే బయట నుంచి ఇప్పుడు కస్తూరి మురళీకృష్ణ అనే పేరు ఒక స్లిప్ లోపలికి వస్తుందని, కస్తూరి మురళీకృష్ణ గారు వచ్చారు అంటే నాకు కస్తూరి మురళీకృష్ణ గారి మీద ఉన్న ఒక అవగాహన, ఒక అభిప్రాయము, ఒక ఇమేజ్ ఉంటుంది. కస్తూరి మురళీకృష్ణ ఒక ఇమేజ్ ఉంటుంది. అట్లాగే చాలా పెద్ద సాహిత్యకారులు ఎవరైనా అంపశయ్య నవీన్ వచ్చాడు అని అనుకోండి, అంపశయ్య నవీన్ వస్తే కూడా స్లిప్ పంపించి రావాలి అని అనుకునే ప్రమాదం ఉంటుంది. మామూలు సెక్రటరీస్ ఉంటాయి. కానీ ఒక సాహిత్యకారుడు సెక్రటరీ ఉంటే కస్తూరి మురళీకృష్ణ గారు అరే ఆయనకి ఇంకా స్లిప్ ఏంటి తీసుకురండి అని పంపించే ఒక స్వభావం ఉంటేనే ఇక్కడ అకాడమీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 క్వాలిటీస్ ఉండడం అనేది కాకతాళీయంగా నాకు దొరికినటువంటి అవకాశం. అట్లా ఒక సాహిత్యకారుడు లేదా సాహిత్య ప్రియుడు అయినటువంటి వ్యక్తి, డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి వ్యక్తి సెక్రటరీగా రావాలని అనుకుని నన్ను ఇక్కడ గవర్నమెంట్ పోస్టింగ్ వేసింది. ఈ పోస్టింగ్ వేసిన తర్వాత ఒక చిన్న జోక్ తర్వాత మళ్ళీ సర్దుకున్నాడు మా రఘునందన్ రావు సారు. నేను ప్రపంచ తెలుగు మహాసభల్లోకి వచ్చిన తర్వాత
సెక్రటరీగా చాలామందిని అడుగుతూ ఉన్నాను. నాకు అక్కడి నుంచి ఆ పర్సన్ కావాలి, ఇక్కడ నుంచి ఈ పర్సన్ కావాలి, ఈ ఆఫీసర్ కావాలి, ఈ ఆఫీసర్ కావాలి, కొంతమంది పేర్లు పెట్టి నేను గవర్నమెంట్కు లెటర్లు రాస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఇంటర్న్ కంట్రోలింగ్ ఆఫీసర్స్కి లెటర్ రాసి ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 250 మంది సెట్టింగ్ 2 months వర్క్ చేశారు మా దగ్గర. ఇట్లా రాస్తున్న క్రమంలో అందరి కలెక్టర్లకి రాసినట్టుగానే నేను రంగారెడ్డి జిల్లాలో పనిచేసి వచ్చాను కాబట్టి నాకు అక్కడ అక్వింట్ అయినటువంటి ఒకరిద్దరు పేర్లు రాసి వాళ్ళని నాకు డిప్యుటేషన్ పెట్టండి 2 నెలలు అని రాశాను. గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారికి రాసింది. కలెక్టర్ గారు చాలా కోపానికి వచ్చాడు. ఆయనకు నేరుగా ఫోన్ చేసి, నరసింహారెడ్డి గారు, నేను మిమ్మల్ని వదిలిపెట్టడమే ఎక్కువ, మీరు పోయాక ఇంకొక 2 కావాలి అని రాశారు, వీళ్ళందరినీ కూడా తీసుకుంటే మరి నన్ను కూడా తీసుకోండి అని అన్నాడు. అంటే అంత పెద్ద మాట అనకండి సార్, నిజంగా ఇక్కడ పని చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఏం చేయాలో అర్థం కాక నేను అట్లా లేదు 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 ఇట్ ఈస్ రాంగ్ అండి, ఇట్ ఈస్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, యూ నో బెటర్ అబౌట్ ది రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇష్యూస్, వీ కాంట్ స్పేర్ ఎనీబడి అంటే సరే సార్ ఓకే వేరే చోటు నుంచి తీసుకుంటాను అని చెప్పాను. ఆ రోజు చాలా కోప్పడ్డట్టు అనిపించింది. కానీ తర్వాత మొత్తం ప్రపంచ తెలుగు మహాసభల క్లోజింగ్ సెరమనీ రోజు డయాస్ దగ్గర కనిపించారు రఘునందన్ రావు సార్. కనిపించి వేరే వాళ్ళకి పరిచయం చేశాడు. నరసింహారెడ్డి గారు సెక్రటరీ సాహిత్య అకాడమీ, ఈ ప్రోగ్రామ్స్ మొత్తానికి కనెక్టెడ్ ఆఫీసరు అని అందరికీ వేరే కలెక్టర్లకి పరిచయం చేశాడు. అప్పుడు చాలా గర్వంగా కూడా పరిచయం చేసినట్టు అనిపించింది. అదొక ఆనందం అన్నమాట. అంటే మనం ఎంత ఒత్తిడిలో ఉండి పనిచేసినప్పటికీ నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోగలిగేటటువంటి వ్యక్తులు కూడా, ఆఫీసర్లు కూడా కొందరు ఉన్నారు అని చెప్పడానికి రఘునందన్ రావు గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే అంటే రఘునందన్ రావు గారు ఒక్కరే అనే కాదు, రఘునందన్ రావు గారికి ప్రత్యేకంగా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన క్వాలిటీస్ గురించి నేను ఇంకొక సందర్భంలో చెప్తాను. ఆయనకు నేను మూలమలుపు పుస్తకాన్ని అంకితం చేశాను. అంకితం చేయడానికి చాలా గ్రేట్ రీజన్స్ ఉన్నాయి, అవి ఇంకొకసారి చెప్తాను. అట్లా ప్రపంచ తెలుగు మహాసభలలో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇట్లా చెప్పగలిగాను. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఇంతకుముందు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు 4 సార్లు జరిగాయి. ఆ 4 సార్లలో మొదటిసారి జరిగింది 1975లో హైదరాబాద్లోనే జరిగింది. దానికి సాక్షాత్తు ఈనాటి మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక డిగ్రీ స్టూడెంట్గా ఇదే లాల్ బహదూర్ స్టేడియంకు వచ్చి ప్రపంచ తెలుగు మహాసభలను చూసి సి.నారాయణ రెడ్డి గారు వేదిక మీద నుంచి మాట్లాడితే పులకించిపోయిన ఎక్స్పీరియన్సెస్ ఆయనకున్నాయి. ఇవన్నీ మాకు సభల్లో చెప్తుండేవాడు, ఇంటర్నల్ మీటింగ్స్లో చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు మనం అంతకంటే గొప్పగా చేయాలి అనే ఒక ఫీలింగ్ ఆయన లోపల ఉండేది. అట్లాంటి ఫీలింగ్ వల్ల ఆయన ఎంత ఎలాబరేట్ అరేంజ్మెంట్స్కి ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎక్కడ మనము డబ్బులు ఖర్చు అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు, వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పారు. మేమేమనుకున్నామంటే ప్రతినిధులుగా నమోదు చేసుకున్న వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము గెస్టులుగా పిలిచేటటువంటి వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ఇద్దాము అని మొదట్లో మాకు ఒక ఐడియా ఉండింది. దాన్ని సీఎం గారు మార్చి పడేశారు. ఏం చెప్పారంటే ప్రతినిధులుగా నమోదు చేసుకున్న వాళ్ళందరికీ మీరు అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పారు. ప్రతినిధులుగా నమోదు చేసుకున్న వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వాలి అంటే వేలల్లో అవుతున్నారు. వేలల్లో అంటే 9,000 మందికి పైగా అకామిడేషన్ ఇచ్చాం మేము. ఇంచుమించు 8,000 9,000 రూమ్స్ని బుక్ చేశాము హైదరాబాద్లో. అదొక పెద్ద అచీవ్మెంట్. దాన్ని నిజంగా మా ఉన్నతాధికారులు బుర్రా వెంకటేశం సార్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ ఫుల్లీ ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇంకొకటి ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభలలో లక్ష్యం ఏంటంటే, ప్రతిష్టాత్మకంగా చేయడంలో లక్ష్యం ఏంటంటే ఎక్కువ మందిని ఆహ్వానించడం, ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి సభికులు ఎక్కువ మంది హాజరయ్యేటట్టు చూడడం అనేది మా లక్ష్యం ఉండే. దానికి సీఎం గారు అనేక మీటింగుల్లో మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. సీఎం గారి దగ్గర జరిగినటువంటి ఒక చర్చల సారాంశాన్ని మీ ద్వారా మన సాహిత్య మిత్రులకు తెలియజేయడం అవసరమని అనుకుంటున్నాను. ఏంటంటే తెలుగు మహాసభలు చాలా దగ్గరకు వస్తూ ఉన్నాయి, మాలో టెన్స్ పెరిగిపోతూ ఉంది. ఒక 6 days ముందు సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ పెడితే దాంట్లో రమణాచారి గారు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు ఉన్నారు, దేశపతి గారు ఉన్నారు, ఎస్వి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయాచితం శ్రీధర్ గారు ఉన్నారు, ఇంకా అందరు ఉన్నారు. వీళ్ళందరి ముందు అరేంజ్మెంట్లు ఏంటో చెప్పండి అని అంటే, ఒకటి లలిత కళా తోరణం, ఒకటి ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఉంది ఒకటి. దాంట్లో ఇవన్నీ కొన్ని డయాసులు చెప్పేటప్పటికి సీఎం గారికి చాలా కోపం వచ్చింది. ఏంటి
ఇవన్నీ పెట్టి జనాలు లేకుండా చేసి వెలవెలబోయేటట్టు చేద్దామనా మీరు ప్లాన్? ఎవరైతే ప్లాన్ అంతా గీసింది? లలిత కళాతోరణంలో ఏం చేస్తారు మీరు? లలిత కళాతోరణంలో ఓపెన్ ఎయిర్ థియేటర్లో మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే ఈవినింగ్ ఫోక్ యాక్టివిటీస్, ఫోక్ డ్యాన్సెస్, ఫోక్ సాంగ్స్ అట్లాంటివి పెడదామని అంటే మరి ఎల్బీ స్టేడియంలో ఏం పెడతారు అన్నాడు. ఎల్బీ స్టేడియంలో మెయిన్ డయాస్, దానికి రెగ్యులర్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఇక్కడికి ఎవరు పోవాలి, అక్కడికి ఎవరు పోవాలి అన్నాడు. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తారు, అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ. నో 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 రాంగ్, మీరు ఇట్లాంటివన్నీ దాన్ని విఫలం చేసే ప్లాన్లు చేస్తున్నారు, మీకు నాలెడ్జ్ లేదు అని అందరినీ ఒకసారి క్లాస్ వీకి ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక ఇచ్చాడు. దాని ప్రకారం సాయంత్రం పూట మాత్రం ఒకటే ప్రోగ్రాం ఉండాలి, ఎల్బీ స్టేడియంలోనే ఉండాలి. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా అక్కడికే వచ్చి కూర్చొని చూడాలి. అక్కడ చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయండి. డే టైంలో మీరు 3-4 చోట్ల సభలు పెట్టుకోండి. అది మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ కావాలి. 5:30 నుంచి అందరూ మెయిన్ డయాస్కి రావాలని ఒక చాలా స్పష్టమైనటువంటి ఒక దార్శనికుడి లెవెల్లో తను ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ని అమలు చేయడం కోసం పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత మెయిన్ డయాస్ ఫిక్స్ అయింది. కానీ ఇంకెక్కడెక్కడ ఉంటాయి అంటే రవీంద్ర భారతి ఉంటుంది. రవీంద్ర భారతి మెయిన్ హాలు, మినీ హాలు, తెలుగు యూనివర్సిటీ హాలు, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియము, తెలంగాణ సారస్వత పరిషత్ హాలు, తర్వాత ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియము. ఇవన్నీ చెప్తే మళ్ళీ కోపానికి వచ్చారు సీఎం గారు. ఏమయ్యా ఇన్ని చోట్ల ఇంతమంది ఎట్లొస్తారా నీకు అంటే, లేదు సార్ వస్తారు సార్ అని మన వాళ్ళందరూ చెప్పారు. చెప్తే వస్తారు, వచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి నీ కవిత్వం వింటారా అని అన్నాడు. అంటే అట్లాగా సార్ చాలామంది వస్తారు సార్ అని మళ్ళీ రకరకాలుగా సిద్ధారెడ్డి సార్ చెప్పడానికి ట్రై చేశాడు, రమణాచార్య సార్ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ చెబుతున్న క్రమంలో మీరు ఇట్లా ఎక్కువ డయాసులు పెట్టి ప్రోగ్రామ్ని స్ట్రాంగ్ చేయట్లేదబ్బా, మీరు వేరే ఆలోచనలు ఉన్నారు, మీ ఆలోచనలు అంతా కరెక్ట్ కాదని మళ్ళీ సీఎం గారు అంటే, నేను ఒక నిమిషం కలగజేసుకుని సార్ మే ఐ పుట్ ఏ వర్డ్ సార్, ఇఫ్ ఐ యామ్ రాంగ్ ఐ విల్ విత్డ్రా మై వర్డ్ సార్ అని అన్నాను సీఎం గారితో. అంటే చెప్పు అన్నాడు. అంటే సార్ రవీంద్ర భారతిలో మనకు సీటింగ్ కెపాసిటీ 350 పైన కూడా కలుపుకుంటే 500 లోపు సార్. తెలుగు యూనివర్సిటీలో 215 సీట్లు ఉన్నాయి, ఇంకా అడిషనల్గా వేస్తే ఇంకొక 10-20 వేసుకోగలుగుతాము, 230-50 లోపే. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 500 కంటే ఎక్కువ కుర్చీలు లేవు, ఇంకా మ్యాక్సిమం వేసుకుంటే 600 ఉంటాయి. అట్లా చూసినప్పుడు సారస్వత పరిషత్ హాల్లో 150 మందే సరిగ్గా కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. ఇవన్నీ టుగెదర్ మొత్తం కలిపి 1500-2000 కంటే ఎక్కువ రావట్లేదు సార్. మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయిన ప్రతినిధులే 6000-7000 మంది ఉన్నారు సార్. కాబట్టి పబ్లిక్ రారు అనే ప్రాబ్లం ఏమి ఉండదు అని నేను చెప్పాను. అప్పుడు ఏదో కొద్దిగా కన్విన్స్ అయ్యి అంతే, మొత్తం కలిపి 2500 వరకు సీట్లు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేవు. మీ సభ్యులు మాత్రం 5-6 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కూడా పెరుగుతుంది సార్ రిజిస్ట్రేషన్, ఇంకా 2 రోజులు ఉంది కదా సార్, 7-8,000-9,000 వరకు వస్తారు సార్ అని చెప్పాను. అయితే కొద్దిగా కన్విన్స్ అయ్యాడు. మళ్ళీ నవ్వి వచ్చిన వాళ్ళందరికీ మీ కవిత్వం వినడానికే అలా కూర్చోరు, సీట్లు సరిపోవని మీరేం వర్రీ కాకండి. ఒకడు సినిమా చూడడానికి పోతాడు, ఒకడు మందు కొట్టుకుంటూ కూర్చుంటాడు, ఒకడు చుట్టాలు ఉండరని హైదరాబాద్కి వచ్చినగా చుట్టాలు ఉండరని పోతారు. అందరు పోయేటోళ్ళు పోయినా మీ సీట్లు అయితే నిండేటట్టు కనబడుతుంది, కాబట్టి ఇప్పుడు చేసుకోండి అని చెప్పారు. ఈ మాట ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న రోజుల్లో మన వాళ్ళందరూ గుర్తు చేశారు. మీరు కూడా చూసి ఉంటారు, ఏ ఒక్క హాల్లో కూడా ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. నిలబడి చూశారు, మొత్తం హాళ్ళు కిటకిటలాడిపోయాయి. పబ్లిక్ లేరు అనే సమస్య లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు అనే సమస్య లేదు. మేము రవీంద్ర భారతి నుంచి తెలుగు యూనివర్సిటీకి, తెలుగు యూనివర్సిటీ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంకు, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి తెలంగాణ సారస్వత పరిషత్ హాల్కి, సారస్వత పరిషత్ హాల్ నుంచి మళ్ళీ మెయిన్ డయాస్ దగ్గరికి, ఎల్బీ స్టేడియంకు ఇట్లా షటిల్ బస్సెస్ పెట్టాము. తర్వాత మొత్తం ప్రతి వ్యక్తిని రిసీవ్ చేసుకోవడం కోసం ఎయిర్పోర్టులో 2 మేజర్ రైల్వే స్టేషన్లలో, 2 మేజర్ బస్ స్టాండ్లలో రిసెప్షన్ కౌంటర్లు పెట్టాం. ఈ రిసెప్షన్ కౌంటర్లు హెచ్ఎండిఏ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ పేరుని టిక్ చేసుకొని వాళ్ళని హోటల్కి తీసుకెళ్ళడం, హోటల్లో వాళ్ళకి రూమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రపంచ తెలుగు మహాసభల కిట్ ఇవ్వడం, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని నైట్ హాల్ట్ చేయించి మార్నింగ్ 9:30కి అక్కడ బస్సు వస్తుంది. ఆ బస్సు వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి ఏ డయాస్ దగ్గర కావాలంటే ఆ డయాస్ దగ్గర డ్రాప్ చేసేటట్టు అరేంజ్మెంట్ చేశాం. అప్పుడు చాలా వండర్ఫుల్ ప్లానింగ్ ఉంది అని అందరికీ అర్థమైంది. ఈ ప్లానింగ్ మొత్తానికి కారకులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన
చెప్పడం వల్ల అటు హెచ్ఎండిఏ ఇన్వాల్వ్ అయింది, ఇటు జిహెచ్ఎంసి ఇన్వాల్వ్ అయింది, ఇటు గవర్నమెంట్లోని అన్ని శాఖలు ఇన్వాల్వ్ కావడం వల్ల కేవలం సాహిత్య అకాడమీ మాత్రమే నిర్వహించే సభలుగా కాక మొత్తం ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సభల కింద మారిపోయింది. అయినప్పటికీ ఒక సంస్థగా అది సాహిత్య అకాడమీ నిర్వహించిన సభ అయింది. ఈ సాహిత్య అకాడమీ నిర్వహించిన సభల్లో ఒక కిట్ గురించి ఒక మాట చెప్పాలి. కిట్ అని మీరు విని ఉంటారు. ఆ కిట్ తోటి చాలా తిట్లు కూడా వచ్చినాయి మాకు. ఒక బ్యూటిఫుల్ కిట్ తయారు చేశాం. అంటే ప్రతినిధిగా నమోదు చేసుకున్న వ్యక్తికి ఆ కిట్ ఇస్తాం. అది జూట్తో తయారు చేసినటువంటి బ్యాగు. దానికి తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు అని ఓ లేబుల్ అంటించాము. దాంట్లో కొన్ని బుక్స్, కొన్ని పెన్ను, పెన్సిల్ అట్లాంటివి కొన్ని వేశాము. ఆ కిట్ యొక్క సౌందర్యం, దాని బ్యూటీ ఎంత అట్రాక్షన్కి గురి చేసింది అంటే అందరూ దాన్ని తీసుకొని మళ్ళీ దాపెట్టుకొని ఇంకేదో ఒక పేరు చెప్పి ఇంకొక కిట్ తీసుకోవడం, అట్లా కిట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. అయిపోయి దానికోసమే కొంచెం గొడవ కూడా నడిచింది. దానికి ఇమ్మీడియట్గా ప్రతిస్పందించి మేము మళ్ళీ కిట్ అడిషనల్గా 2500 కిట్లని తయారు చేయించి నెక్స్ట్ డేనే అవి వచ్చేటట్టు ఏర్పాటు చేసాము, ఇచ్చాము. అప్పటికి కూడా కొంతమందికి రాలేదనే ఒక ఫీలింగ్ ఉండేది. చివరికి అందరికీ సరిపడేటటువంటి కిట్లు కూడా తయారు చేసి ఇచ్చాం. అది ఒక బ్యూటీ. కిట్ అనేది మా సావనీరు ఇస్తాను మీకు, ఆ సావనీరులో కిట్ కూడా వేశాము. అట్లా ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రతి అరేంజ్మెంట్ చాలా బ్యూటిఫుల్ చేయడానికి మేము నిరంతరం పనిచేసాము. నిరంతరం అంటే మేము మార్నింగ్ 9:30కి ఆఫీస్కి వస్తే అర్ధరాత్రి 11ంటికి 12ంటికి కూడా ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 12ంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 8ంటికి 8:30కు ఆఫీస్కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ చిన్న రూమ్లో కనీసం 40-50 మంది నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు. ఒకటి నమోదు చేసుకోమని, నమోదు చేసుకునే వాళ్ళకి కిట్ ఇవ్వమని, లేకపోతే ఇంకా ఫెసిలిటీస్ గురించి, ఎంక్వైరీస్ గురించి, మా ప్రోగ్రామ్స్ పెట్టించమని, మా కవితలు వినిపిస్తాము అవకాశం ఇవ్వమని, ఇట్లాంటి. ఇంకొక ఈ దీంట్లో విశేషం ఒకటి వినిపించాలి. ఏంటంటే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కవి సమ్మేళనం ఒక ఎత్తు. దీని మీద చాలామంది జోకులు కూడా వేసుకున్నారు. చాలా ఆహ్లాదకరమైన జోకులు ఉన్నాయి దాంట్లో. ఆ ప్రపంచ తెలుగు మహాసభలలో ఒకటి వచ్చింది, ఈ మాట కూడా చెప్పాలి, ఇందులో ఏం తప్పు లేదు. ఏంటంటే కవులకు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించినప్పుడు 2000 2500 ఇచ్చారు అని తెలిసింది. ఆ 2000 2500 ఇచ్చినప్పుడు మనం ఎంత ఇవ్వాలి, ఇప్పుడు 2017లో పెడుతున్నాం కదా, మనం ఎంత ఇవ్వాలి అనే మాట వచ్చినప్పుడు మనం కొంచెం తక్కువే ఇవ్వాలి, ఎందుకంటే మన దగ్గర కొంచెం కవులు ఎక్కువ ఉంటారు. అప్పుడు 25 మందిని పిలిచారు వాళ్ళు. 2012 ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు 25 మందినో 30 మందినో పిలిచారు వాళ్ళు. వాళ్ళకి 2500 ఇచ్చారు ఒక్కొక్కరికి అని అంటే, మన దగ్గర మంది ఎక్కువ ఉంటారు కాబట్టి, కవులు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం కొంచెం తక్కువ ఇవ్వాలి అని చర్చ వచ్చింది. వస్తే ఎంతమంది ఉంటారు కవులు అనే చర్చ వస్తే, ఉంటారు సార్ 100 వరకు పిలవాల్సి వస్తుంది మనము అని ఒక సూచన వచ్చింది. లేదు సార్ 100 కాదు 300 మంది దాకా వస్తారని ఇంకెవరు అన్నారు. 300 పోయి 300-400 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, కాబట్టి మనం ఇచ్చే మంది ఎక్కువ కాబట్టి, కవులు ఎక్కువ కాబట్టి డబ్బులు తగ్గిద్దామని చర్చ వచ్చింది. అప్పుడు నేను కొంచెం కలగజేసుకున్నాను ఒక కార్యదర్శిగా, కవిగా. ఇక్కడ కవిగా అనే చెప్పాలి. ఎందుకంటే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే ఒక డ్రామాకి, ఒక డ్యాన్స్కి, ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి లక్షల్లో ఇస్తుంటాం రూపాయలు. ఒక కవికి 2000 1500 ఇవ్వడం కంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం బాగుంటుంది అని నేను అన్నా. సార్ ఒక 3000 ఇస్తే ఏం తప్పవుతుంది సార్ అన్న. అరే 3000 అంటే ఇప్పుడు 300 మంది నాకు 9 లక్షలు అవుతుంది అని అన్నారు మనోళ్ళు. కానీ ఏంటి సార్ 9 లక్షలు అంటే 9 లక్షలు, కానీ అవి ఎవ్రీ విలేజ్కి, అంటే నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది స్టేట్ పోతాయి ఆ డబ్బులు. కవులు ఊర్ల నుంచి వస్తారు, వాడు ఊరికి పోయి చెప్పుకుంటాడు, కవులకు ఆనందం మిగలనియండి అని అంటే రమణాచారి గారు అన్నారు, నువ్వు చెప్పింది నిజమే తమ్మి, కరెక్టే, అంత 10 లక్షలు అయితే ఏమో, కానీ ఒక్క ప్రోగ్రామ్కి 15-20 లక్షలు పెట్టిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అందులో, కాబట్టి కవులకి 3000 ఇవ్వండి అని చెప్పారు. నేను 3000 ఇవ్వాలి అని రిజల్యూషన్ రాసుకొని అందరికీ 3000 ఇప్పించాం. ఇంకొక ఐరనీ ఏంటంటే 300 దగ్గర 400 దగ్గర ఆగలే కవులు. లిస్టు రాస్తా పోతూ ఉంటే పెరిగిపోతూ ఉంది. మరి ఎవరిని ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలంటే 50 మందిని 40 మందిని సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం చాలా నిబంధనలు బ్రహ్మాండంగా రాసుకొని సెలెక్ట్ చేయొచ్చు.
ఓ 300-400 దగ్గరికి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని ఆపడానికి మనకే శక్తి లేదుగా. కాబట్టి అప్పుడు అన్ని గేట్లు తెరిచేసాం. ఇక మొత్తం ఎవరు కవిత్వం రాయడానికి సిద్ధంగా ఉండి అడిగితే వాళ్ళందరి పేర్లు పెట్టాం. చివరికి 1300 మంది కవులు కవిత్వం చదివారు. అప్పుడు దాన్ని చూసే ఒక మిత్రుడు అన్నాడు ఏంటంటే, అప్పుడు తెలంగాణలో కవులు పూజ్యం అన్నాడట ఒక ఆయన. ఇప్పుడు తెలంగాణ కవుల రాజ్యం అయింది అని అనుకున్నాం మేము. అట్లా 1300 మంది దాకా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చదివారు. తన మహిళా కవి సమ్మేళనం అని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో పెట్టినప్పుడు ఇక్కడ కూడా 150 మంది 200 మంది వరకు ఇక్కడ కూడా కవిత్వం చదివారు. వీళ్ళందరికీ శాలువాతో పాటు 3000 రూపాయలు సర్టిఫికేటు ప్రదానం చేయడం జరిగింది. అదొక గొప్ప ఆత్మసంతృప్తి నాకు. వ్యక్తిగతంగా ఒక సంస్థగా తెలంగాణ సాహిత్య అకాడమీకి కూడా అదొక గొప్ప ఆనందం. ఇట్లాంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రాంలో పనిచేయడం కోసం నేను ఎక్కువ పని చేశాను అని బాధపడడం కాకుండా, ఎక్కువ పని చేసిన ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం నా కెరీర్లో నాకు లభించిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీరు చదివిన కవిత ఏమిటి, లేక దీని మీద కవిత రాశారా? దీని మీద నేను కవిత రాయలేదు. నేను ఆ రోజు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కవి సమ్మేళనం జరిగే ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఎట్లా జరుగుతుందో చూడడం కోసమని పోయాను. ఎట్లా జరుగుతుందో చూడడం కోసమని పోతున్న సమయంలో మీరు కూడా వచ్చి, అంటే పోగానే వేదిక మీదకి పిలిచారు, మీరు కూడా కవిత చదవాలి అన్నారు. అప్పుడు ఏం కవిత చదవాలి అని ఆలోచించి రెడీగా ఫోన్లో ఉన్న ఒక కవిత చదివాను. అదేంటంటే, నేను అప్పుడు తెలంగాణ రుబాయిలోనే ఆంధ్రప్రభలో సీరియల్ రాస్తూ ఉన్నాను. సీరియల్ రాస్తూ ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ వీక్కి రుబాయిలు అందించగలిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి ఇక సీరియల్ని అప్పుడే ఆపేద్దామని ఒక నిర్ణయానికి వచ్చేసి నిర్లిప్తంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రభ నుంచి వసంత గారు ఫోన్ చేసి, సార్ మీరు రుబాయిలు ఇవాళ పంపాల్సి ఉండే ఇంకా పంపలేదు అని అన్నది. అంటే నేను చాలా టెన్స్లో ఉన్నాను, నేను ఇంకా రుబాయి ఇవాళ రాసే పరిస్థితిలో లేను, నేను రాయలేను అన్న. లేదు, ఒక పని చేద్దాం సార్, మీకు కావాలంటే రేపు సాయంత్రం దాకా తీసుకోండి, ఎల్లుండి సాయంత్రం దాకా తీసుకోండి, కానీ రుబాయిలు రావాల్సిందే ఒకటి, ప్రపంచ తెలుగు మహాసభల మీద రుబాయిలు రాయమని అడిగింది ఆమె. ప్రపంచ తెలుగు మహాసభల మీద రుబాయిలు రాస్తే చాలా బాగుంటుంది, అది కూడా 5 రాయకండి, ప్రతి వారం 5 రూపాయలు రాసేవాడిని, ఈసారి 10 రూపాయలు రాయండి, ఒక పేజీ మీకు కేటాయిస్తాము, ప్రపంచ తెలుగు మహాసభల మీద రూపాయలు రాయండి, 10 రూపాయలు రాయండి, ఎల్లుండి వరకు రాయండి అని ఆమె నాకు ఒక ఆప్షన్ అండ్ డెడ్ లైన్ పెట్టేసింది. సో అట్లా నేను తప్పనిసరి తెలంగాణ రూపాయలు 10 రాశాను ప్రపంచ తెలుగు మహాసభల్లో. ఆ 10 రూపాయలని పత్రికల్లో ప్రపంచ తెలుగు మహాసభలు స్టార్ట్ అయ్యే రోజు ప్రచురించారు. నేను 2వ రోజు ఇది చూడ్డానికి పోయాను కాబట్టి నన్ను కవిత చదవమన్నప్పుడు నేను అది తీసి చదివాను. ఇప్పుడు అది మీకు చదివి వినిపిస్తాను. తేనె లొలుకు, తెలుగు తేనె లొలుకు, తెలంగాణ రూపాయల్లో భాగంగానే రాశాను ఇది. అచ్చులంతము గల్ల అరుదైన తెలుగు, అపురూపమైనట్టి పద సంపదల తెలుగు, అచ్చులంతము గల్ల అరుదైన తెలుగు, అపురూపమైనట్టి పద సంపదల తెలుగు, పండుగను తలపెట్టి పిలిచింది జగమెల్ల, ప్రాచ్యభాషలలోన పరమోన్నతం తెలుగు, ప్రాచ్యభాషలలోన పరమోన్నతం తెలుగు, తెలుగు పండుగ నాడు జగమంత రావాలి, నిండు చంద్రునిలోని వెలుగంత రావాలి, తెలుగు పండుగ నాడు జగమంత రావాలి, నిండు చంద్రునిలోని వెలుగంత రావాలి, తంగేడు పువ్వు మీద మంచు బిందువు తీరు, నగరాన తెలుగింట మురిపాలు రావాలి, నగరాన తెలుగింట మురిపాలు రావాలి, రాజులే కైకట్టి రాతరాసిన భాష, సైన్యాధికారులే రచన చేసిన భాష, రాజులే కైకట్టి రాతరాసిన భాష, సైన్యాధికారులే రచన చేసిన భాష, వేల ఏండ్ల నాడు మొలకెత్తిన తెలుగు, దేవతావాక్కునకు చేరువవు నీ భాష, దేవతావాక్కునకు చేరువవు నీ భాష, ఆదానమున్నది అసలైన తెలుగులో, ఘనదానము ఉంది తెలంగాణ తెలుగులో, ఆదానమున్నది అసలైన తెలుగులో, ఘనదానము ఉంది తెలంగాణ తెలుగులో, తల ఎత్తి చూసింది గొంతెత్తి పిలిచింది, తల ఎత్తి చూసింది గొంతెత్తి పిలిచింది, పండుగలు చేస్తుంది ప్రజభాష తెలుగులో, పండుగలు చేస్తుంది ప్రజభాష తెలుగులో, పిల్లలను తల్లిలా ముద్దాడు తెలుగు, పసిపిల్ల తల్లితో ఆటాడు తెలుగు, పిల్లలను తల్లిలా ముద్దాడు తెలుగు, పసిపిల్ల తల్లితో ఆటాడు తెలుగు, చదువంగ సొంపు వినగనెంతో ఇంపు,
దేవభాషకు అనుగు చెల్లెలవు తెలుగు, దేవభాషకు అనుగు చెల్లెలవు తెలుగు. నందికొండల కింద జ్ఞానంపు వెలుగులు, కోటి లింగాలలో కరవాల వెలుగులు. నందికొండల కింద జ్ఞానంపు వెలుగులు, కోటి లింగాలలో కరవాల వెలుగులు. తెలుగు తోటల నెన్ని వాడిపోవని పూలు, తెలుగు తోటల నెన్ని వాడిపోవని పూలు. తలచుకొని పులకించు తరుణంపు వెలుగులు, తలుచుకొని పులకించు తరుణంపు వెలుగులు. అధర స్పర్శలు లేని రామాయణపు సృష్టి, అధర స్పర్శలు లేని రామాయణపు సృష్టి. అచ్చ తెలుగున పూని మహాభారతపు సృష్టి, అచ్చ తెనుగున పూని మహాభారతపు సృష్టి. తెలంగాణ పలికింది తేనె సోనల తెలుగు, దేశి చందాలలో జాను తెలుగుల సృష్టి, దేశి చందాలలో జాను తెనుగుల సృష్టి. రాజులకు ఈనండు రసికులకు ఈనండు, రాజులకు ఈనండు రసికులకు ఈనండు. రాయంచ రాయనికే రాయించు రాయనికే తక్క ఇరులకీనండు. రాజులకు ఈనండు రసికులకు ఈనండు, రాయించు రాయనికే తక్క ఇరులకీనండు. ఈనండు అంటే ఈనండు అంటే ఇవ్వనండు. కోలాచల పతాక, కోలాచలం ఒక పతాక, పిల్లల మర్రి ఒక పతాక. కోలాచలం ఒక పతాక, పిల్లల మర్రి ఒక పతాక. పోతన్న ఒక్కడేమీ కాదు ఊరూరా కైత పతాక. తౌరఖ్యం కూడా తెలుగే, కన్నడిగం కూడా తెలుగే. తౌరఖ్యం కూడా తెలుగే, కన్నడిగం కూడా తెలుగే. మరాఠీలో దూరుతుంటది అన్య మిశ్రమం అంటే తెలుగే, అన్య మిశ్రమం ఉంటే తెలుగే అని ఈ రుబాయిలు ఆ రోజు నేను కూడా ఒక కవిగా తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల్లో చదివాను. 3000 అందుకున్నారా? 3000 మాత్రం తీసుకోలేదు. 3000 తీసుకోవడం అనేది సాంకేతికం కాబట్టి ఆ కవుల లిస్టులో కార్యదర్శిగా నేను లేను కాబట్టి నేను తీసుకోలేదు. కవిత్వం చదివాను. ఆ ఆనందం, కవికి కవిత్వం చదవడంలో ఉన్న ఆనందం మిగిలిన దేంట్లో కూడా ఉండదు. అట్లా దీని గురించి నిజానికి మీకు కూడా టైం పరిమితి ఉంటుంది. ప్రపంచ తెలుగు మహాసభల గురించి మాట్లాడడానికి అనేక విషయాలు ఉన్నాయి. నిజానికి వాటి నుంచి చాలా స్ఫూర్తి కూడా దొరికింది. ముఖ్యంగా 1-2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి అని బయట అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మేమే మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకున్నప్పుడు తక్షణం మాకేమీ తోచలేదు ఆ రోజుల్లో. కానీ 2-3 అద్భుతమైన విజయాలు ప్రపంచ తెలుగు మహాసభలు సాధించాయి. ఏంటంటే తెలంగాణలో కవులు, సీరియస్గా రాసే కవులు ఒక 30, 40, 50 మంది ఉండేవాళ్ళు ఒక 10 ఏళ్ల కింద, లేదా 100 మంది ఉండేవాళ్ళు. ఆ కవులు ఉద్యమం వల్ల 100ల్లోకి చేరిపోయారు. 100ల్లోకి చేరిపోయిన కవులు స్థిరపడడం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉండవచ్చు. కానీ ప్రపంచ తెలుగు మహాసభలు అనే ఒక అవకాశం ద్వారా వేలల్లోకి చేరారు వాళ్ళు. ఒక 1000 నుంచి 1500 మంది కవిత్వం ఇక్కడ తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభల్లో చదివారంటే అందులో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఈ కవిత్వం చదివిన వాళ్ళు ఊరికే అప్పటి నుండి తమ కవిత్వం ఆ రోజు చదివి మర్చిపోలేదు. వాళ్ళు తర్వాత దాన్ని పునశ్చరణ చేస్తూ ఉన్నారు, కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎక్కడ కవిత్వం సభ పెట్టినా, ఇక్కడ కవి సమ్మేళనం పెట్టినా డజన్ల కొద్దీ కవులు వస్తూ ఉన్నారు. మీరు ప్రతి జిల్లాలో కవి సమ్మేళనం అని అనౌన్స్ చేస్తే చాలామంది వచ్చి కవిత్వం రాసి చదివే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ వాతావరణం ఎట్లా వచ్చింది అంటే ప్రపంచ తెలుగు మహాసభలు ఇచ్చినటువంటి ప్రేరణ, స్ఫూర్తితో వచ్చింది. ఇప్పుడు కథలు, నవలలు కొంచెం తక్కువ రాస్తూ ఉండవచ్చు, పాటలు, కవిత్వం కొంచెం ఎక్కువ రాస్తూ ఉండవచ్చు. కానీ ఒక సాహిత్య వాతావరణం, బ్రహ్మాండమైన సాహిత్య వాతావరణం తెలంగాణలో ఉంది. అయితే దీని మీద ఒక విమర్శ కూడా ఉంది. ఆ విమర్శను కూడా నేను ఒప్పుకుంటాను. ఇంతగనంగా విస్తృతంగా సాహిత్య వాతావరణం ఉన్నప్పటికీ సాహిత్యకారులు తాము సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎప్పుడైనా ఉంటుంది. ప్రతి సమాజంలో కూడా సాహిత్యకారులు సమకాలీనంలో ఎక్కువ మంది ఉంటారు. ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముందుకు జరిగిన తర్వాత అందులో కొంతమంది గుర్తుంటారు, రిలవెన్స్ ఉన్న వాళ్ళే గుర్తుంటారు, సార్వజనీన విషయాలు, సార్వకాలీన విషయాలని టచ్ చేసిన వాళ్ళే గుర్తుంటారు అని మాత్రం మనం చెప్పుకోవాల్సింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు 2019లో మనం మంచి సాహిత్య వాతావరణం ఓపెన్ చేయగలిగాము అనే ఒక సంతృప్తి ప్రపంచ తెలుగు మహాసభలు ఇచ్చిందే. ఇది ఒకటో విజయం అనుకుంటాను నేను. ఇంకొక మాట కూడా చెప్పాల్సింది ఈ సందర్భంగా. ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుని బతికించుకుందాం, తెలుగుని
కంపల్సరీ చేద్దాం అన్ని చోట్ల అని ఒక వాగ్దానం చేశారు సీఎం గారు డయాస్ మీద. అంటే తన ప్రసంగంలో భాగంగా చెప్పారు అది. దాన్ని ఒకటి నిజం చేశాడు సీఎం గారు. ఏంటంటే అన్ని యాజమాన్య పాఠశాలల్లో, అది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, ఐసిఎస్సి సిలబస్ కానివ్వండి, స్టేట్ సిలబస్ కానివ్వండి, వీటన్నింటిలో కూడా తెలుగును తప్పనిసరిగా విద్యార్థులంతా చదివి తీరాల్సిందే అనే ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం ప్రకారం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్లాస్ని పెంచుతూ ఒక 5 సంవత్సరాల లోపల 10th క్లాస్ వరకు కంపల్సరీ తెలుగు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు అంటే 2018-19 సంవత్సరంలో 1వ తరగతి మరియు 6వ తరగతి, 19-20 సంవత్సరాలలో 2వ తరగతి 7వ తరగతి, నెక్స్ట్ ఇయర్ 3వ తరగతి 8వ తరగతి, ఆ నెక్స్ట్ ఇయర్ 4, 9, 5 పెరుగుతుంటే వాళ్ళతో పాటు తెలుగు పెరుగుతూ ఉంటుంది, తెలుగు ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంటుంది. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ చదివిన ప్రతి పిల్లవాడు తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సెంట్రల్ స్కూల్ కానీ, స్టేట్ స్కూల్ కానీ తెలుగు చదివి తీరుతాడు. ఇప్పటివరకు అట్లాంటి అవకాశం లేకుండే. తెలుగు అసలే చదవకుండా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా వాడు మనుగడ సాగించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒక గొప్ప పురోగామి చర్య భాషకు సంబంధించినంత వరకు అని అనుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే తెలుగు ఒక ఎఫెక్టివ్ లాంగ్వేజెస్ లిస్టులో లేకుండా పోయింది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు చేసిన ఒక సర్వేలో ఎఫెక్టివ్ లాంగ్వేజెస్ లిస్టులో తెలుగు లేదు. అంటే వాళ్ళు చేసిన లిస్టు ఎఫెక్టివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనే ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ అవసరం కోసం ఆ భాషను నేర్చుకోవాల్సి రావడం ఒక లక్షణం. అక్కడ ఉంటూ ఆ భాష నేర్చుకోకుండా మన మనుగడ సరిగ్గా సాగదు అని అనుకోవడం ఇంకొకటి. సాహిత్య అవసరాల కోసం లేదా గొప్ప సాహిత్య సృష్టి అక్కడ ఉంది కాబట్టి దాన్ని నేర్చుకొని చదవాలని ఆసక్తి కలగడం మూడవది. ఈ 3-4 అంశాలు కూడా తెలుగుకి లేకుండా పోయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండి కానీ, తెలంగాణలో ఉండి కానీ తెలుగు మాట్లాడకుండా తన బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తన వ్యవహారాలన్నీ నిర్వహించుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ ఉండి నాకు తెలుగు రాదు అని కూడా బ్రహ్మాండంగా గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ పరిస్థితి ఎఫెక్టివ్ లాంగ్వేజెస్ స్టేట్స్లో ఉండదు. ఎఫెక్టివ్ లాంగ్వేజెస్ స్టేట్స్లో ఇండియాలోకి వచ్చేటప్పటికి మనకు చైనీసు, ఇంగ్లీషు, జర్మన్, రష్యన్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేటప్పటికి హిందుస్థానీ ఎఫెక్టివ్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉంది, బెంగాలీ ఉంది, పంజాబీ ఉంది, కన్నడం కూడా ఉంది, తమిళం కూడా ఉంది, మలయాళం కూడా ఉంది, తెలుగు లేదు. అది మేము ఒకసారి మెడ్రాస్ టూర్కి పోయాం. సీఎం గారే మమ్మల్ని పంపించారు. బుర్రా వెంకటేశం గారు, నందిని సిద్ధారెడ్డి గారు, ఎస్వి సత్యనారాయణ గారు, నేను నలుగురం కలిసి తమిళ్ ఇంప్లిమెంటేషన్ పద్ధతి ఎట్లా ఉందో తమిళనాడులో చూసి రమ్మని ఒక టూర్ చేసి రమ్మని చెప్పారు సీఎం గారు. వారి సూచనలకు అనుగుణంగా మేము పోయి వచ్చాము. అక్కడ అందరూ తమిళం చదువుతూ ఉన్నారు. తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండే స్ట్రీట్స్లో మేము కొన్ని స్కూల్లోకి పోయాం. తెలుగు పిల్లలకి తెలుగు రాదు, మాట్లాడడం కొంచెం కొంచెం వస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మాట్లాడడం కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా తమిళం బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. అంటే మీకు అందరికీ తెలుసు, మెడ్రాస్ పట్టణంలో తెలుగు వాళ్ళ సంఖ్య తమిళుల కంటే ఎక్కువ ఉండే విభజన సమయంలో. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళు తమిళియన్స్ అయిపోయారు. మెల్లమెల్లగా వాళ్ళ పేర్లన్నిటికీ చివరికి పొల్లు తగిలించి తమిళియన్స్ని కింద మార్చేస్తున్నారు. అట్లా ఆ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మనం తెలుగుని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా ప్రపంచ తెలుగు మహాసభలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ 2 నాకు ప్రధానంగా కనిపించే విజయవంతమైన లక్ష్యాలు. ఇవి కాకుండా ఇంకా కొన్ని రంగాల్లో కూడా పురోగతి ఉంది. అంటే కొత్త రచయితలు కూడా పుట్టుకొచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తర్వాత చాలా చోట్ల సదస్సులు నిర్వహించబడుతున్నాయి, శిక్షణా శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శిక్షణా శిబిరాలలో చేరి మేము ఈ శిక్షణా శిబిరం వల్లనే నేర్చుకున్నాం సార్ రాయడం అని చెప్పిన వాళ్ళు నాకు ఒక 6-7 మంది తెలుసు. అది కూడా ప్రపంచ తెలుగు మహాసభలు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని అనిపిస్తుంది. ఇట్లా ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ సాహిత్య అకాడమీ, దీనికి నేను ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిగా పనిచేయడం అనేది నాకు ఒక ఆనందం కలిగించేటటువంటి విషయం. ఇందులో సిద్ధారెడ్డి గారి ఒక సిన్సియర్ ఎఫర్ట్ కూడా ప్రత్యేకంగా పేర్కొనదగ్గది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చేయడంలో సిద్ధారెడ్డి గారు సక్సెస్ అయ్యారు. నేను అందులో ఒక భాగస్థుడిగా ఉన్నాను. అందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. నరసింహారెడ్డి గారు,
మీ సృజనస్వరం వింటుంటే సమయం తెలియట్లేదు. ఇంకా మీ విమర్శల గురించి, మీరు రాసిన ఇతర కావ్యాల గురించి, ఖండికల గురించి మనం చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే వారం కూడా మిమ్మల్ని మీ సృజనస్వరం వినిపించమని అభ్యర్థిస్తున్నాను. ఓకే సార్, తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాటి సృజనస్వరం కార్యక్రమం. వచ్చే